హనీఫ్ అనే వ్యక్తి ఏ ప్రాంతానికి చెందినవాడు? మహారాష్ట్రకి బీహార్. అతను ముస్లిం కాదండి. టోపీ గడ్డం పెట్టుకున్న ప్రతి ఒక్కరు ముస్లింలు గారు. అదేవిధంగా టోపీ గడ్డం పెట్టుకోకపోతే వాళ్ళు ముస్లింలు కారని మీరు చెప్పలేరు. ఎవరైతే ప్రవక్త గారి చూపించిన మార్గంలో నడుస్తారో, ఎవరైతే ఎదుటి మనిషిని ప్రేమిస్తారో, ఎవరైతే ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుంటారో, ఎవరైతే ఆకలితో ఉన్న వాళ్ళని అన్నం పెడతారో, ఎవరైతే దప్పికతో ఉన్న వాళ్ళని మంచినీళ్ళు అందిస్తారో, ఎవరైతే సర్వమత సమానత్వాన్ని కోరుకుంటారో, ఎవరైతే దేశం కోసం ప్రాణాలు అర్పిస్తారో వాడే ముస్లింలు. దేశంలో అల్లాకోలాలు సృష్టించేవాడు ముస్లింలు కాదు. ఖచ్చితంగా చేస్తున్నారండి. దాక్కొని ప్రచారం చేస్తున్నారు. దాన్ని ఎవరైనా పోయి అడ్డుకుంటే వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు, వాళ్ళ ప్రాణాలు తీసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మేమందరం కూడా హింసను ప్రేరేపించడం, హింసకు జవాబు చెప్పడం ఇస్లాం ధర్మం అంగీకరించదు. వాళ్ళు ఉండేది 15-20 మంది, మేము ఉండేది లక్షల్లో. మేము అనుకుంటే చీమల్ని నలిపినట్లు వాళ్ళని నలిపేస్తాం. కానీ మా ప్రవక్త గారు మాకు ఆ నడవడిక నేర్పించలేదు కాబట్టి మేము చట్టం దగ్గరికి వచ్చాము. ఎస్పీ గారికి వినతి పత్రం అందించారు. ఎస్పీ గారు ఏం చెప్పారు, ఏమని మీరు వినతి పత్రం అందించారు? ఇప్పుడు చెప్పిన మాటలన్నీ వినతి పత్రంలో రాసి అందించినామండి. మన టౌన్ డిఎస్పీ గారికి రెఫర్ చేశారు. ఖచ్చితంగా మేము దీని మీద ఉక్కుపాదంతో ఇటువంటి దుష్టులను నలిపేస్తామన్నారు. మాకు పోలీసు వ్యవస్థ మీద పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. వాళ్ళు ఖచ్చితంగా ఆ దుష్టులను ఎవరైతే ఈ ప్రశాంతతను భంగం చేసే ప్రయత్నం చేస్తున్నారు, షకీల్ బిన్ హనీఫ్ యొక్క అనుచరులు ఉన్నారో వాళ్లను సింహపురి పట్టణంలోనే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో కూడా లేకుండా చేస్తారని ఒక నమ్మకం ఉందండి పోలీసు వ్యవస్థ మీద.